నీ జీవితంలో సంఘానికి ఏమైనా చేస్తున్నావా? దైవజనులకు ఏమైనా చేస్తున్నావా? మరిచిపోవడానికి అసలు ఆయన అన్యాయస్తుడు కాదట. నువ్వు ఆ చేసిన పరిచర్యను బట్టి, నువ్వు చేసిన సమర్పణను బట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఆయన మర్చిపోడని దేవుడే స్వయంగా ప్రకటించాడు, నువ్వు బ్రతకవు, చనిపోతావు, వెళ్ళి చక్క పెట్టుకో అని. కానీ హిజ్కియా ధైర్యం ఏంటి తెలుసా? ప్రభువా, నీ ఎదుట ఎట్లు నడుచుకుంటునో, నీకు దహన బలులను ఎలా సమర్పించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని నిర్ణయమే మార్చివేయబడింది, మరణమే ఆగిపోయింది, నిఖార్సైన ఆయుష్ 15 ఏళ్ళు పొడిగించబడింది, కాల చక్రమే వెనక్కి తిరిగింది, మొత్తం ప్రమాణాలు మారిపోయాయి. ఎంతైనా చేసే నమ్మదగిన దేవుడు. నీ దహన బలులు, నీ అర్పణలు, నీ ప్రార్థనలు, నువ్వు చేసిన సేవ పరిచర్య మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు.